భార్య అతనికి వంటలు ఇవన్నీ వండి పెట్టేది. ఆ రోజు పక్కింటి పిన్ని గారి దగ్గర నుండి వంటలు వచ్చాయి. ఆ రోజు ఎందుకో వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది. ఆమె పెద్ద క్యారేజ్ పంపించింది. వాటన్నిటిని కూడా తమ పాత్రల్లో వేసి ఈమె సిద్ధంగా ఉంది వడ్డించడానికి. ప్రతిరోజు కూడా ఆమె ఎంత బాగా వంటలు చేసినా మెచ్చుకునేవాడు కాదు, అభినందించేవాడు కాదు. మరి ఇప్పుడు గురువుగారు చెప్పారు కదా అభినందించవయ్యా అని మొదలుపెట్టాడు. ప్లేటు పెట్టి వైట్ రైస్ వేయగానే ఏముంది రైస్ అన్నాడు. రైస్ ఏముంటుందండి, రోజు తినే రైసే కదా, మా ఆయన ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంది. అవునులే పక్కింటి నుండి కూరలు అన్నం వస్తే వాళ్ళనే పొగుడుతాడు, నన్నెందుకు పొగుడుతాడు అనుకుని కొంచెం గాయపరచబడింది అప్పటికే. ఈ లోపల పచ్చడి వేసింది. పచ్చడి వేయగానే అది ఒక్కసారి అలా టేస్ట్ చేసి ఇప్పటిదాకా నేను ఎప్పుడూ తినలేదు తెలుసా ఎంత అద్భుతమైన పచ్చడి అన్నాడు. కోపం ఇంకొంచెం పెరిగింది. ఆ తర్వాత కూరలేస్తుంది. ఒక్కొక్క కూరకి ఒక్కొక్క కవిత్వం చెప్తున్నాడు అయ్యగారు. ఎందుకంటే గురువుగారు చెప్పారు కదా ఈరోజు ఎలాగైనా భార్యను ఇంప్రెస్ చేసేయాలని. కూరలు వేస్తుంటే కవిత్వాలు వస్తూ ఉంటే ఈమెకు మాత్రం కోపం వస్తుంది. ఎందుకోసం తెలుసా, అవి ఆమె చేసిన కూరలు కాదు. ఆఖరికి పెరిగేసిన పెరుగు కూడా ఏం చెప్పాడు, కవిత్వం చెప్పగానే మొత్తం కూరలన్నీ మీదేసి వెళ్ళిపోయింది. ఎందుకోసం తెలుసా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి వండి పెడితే ఒక్కసారి కూడా మెచ్చుకోలేను నా భర్త, ఈరోజు పక్కింటి నుండి కూరలు రాగానే కవిత్వాలు మాట్లాడుతున్నాడని చెప్పి పెట్టే సర్దుకుని ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ రాలా. పాపం ఆ గురువుగారు ఇచ్చిన సలహా ఏమవ్వలేదు, సరిపోలేదు. ఆయన ఇచ్చిన సలహా కుటుంబానికి కట్టలేదు. మీకు విషయం తెలుసా, నువ్వు కష్టాల్లో ఉంటే చాలామంది నీకు సలహాలు ఇచ్చేటప్పుడు ముందుకు వస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు ఏమనుకోనంటే చిన్న చిన్న పిల్లలు కూడా మీకు సలహాలు ఇచ్చడం రెడీయే మీరు కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూలతలు ఉన్నప్పుడు. బట్ వాట్ ఆర్ యూ హూమ్ యు ఆర్ ఫోకసింగ్, నువ్వు ఎవరిని దృష్టిస్తున్నావు, ఎటువైపు చూస్తున్నావు?